తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. మిగతా కంట్రీస్కి ధీటుగా తయారైతోంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ప్లేస్. ఎందుకంటే నేను నిల్చున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్. ఇది ఎగ్జాక్ట్లీ ORRకి పక్కన నానక్రామ్గూడ, నార్సింగి ఆ ప్లేస్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే ఇది టోటల్లీ సైకిల్ ట్రాక్ అనమాట. సోలార్కి సంబంధించిన సైకిల్ ట్రాక్ మొట్టమొదటిసారిగా ఇక్కడే మన హైదరాబాద్లో ఏర్పాటవుతోంది. ఎందుకంటే మన నగరవాసులకి అన్ని స్పెషాలిటీస్ ఉండాలి అన్న దాంతోనే అందులో భాగంగానే సిటీ అవుట్స్కర్ట్స్ని కూడా డెవలప్ చేయడంలో భాగంగా HMDA మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ORRకి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లో సైకిల్ ట్రాక్ అది సోలార్ రూఫ్తోని తయారు చేసింది. సో ఇది టోటల్లీ 23 కిలోమీటర్ల పొడవున ఉండబోతోంది. ఈ విడత ఏదైతే ఉందో 4.5 మీటర్లు. సో హ్యాపీగా ఒక 4-5 ఒకేసారి ట్రావెల్ చేసే అంత హ్యాపీగా వాళ్ళ సైకిల్ ట్రాక్ని ఎంజాయ్ చేస్తూ సైక్లింగ్ని ఎంజాయ్ చేస్తూ 23 కిలోమీటర్ల పాటు హ్యాపీగా వెళ్ళే దారి అనమాట. సో ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఇంకా వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఇది సోలార్ ఫోటో వాల్టియాక్ మాడ్యూల్. అంటే ఇందులోనే సోలార్కి సంబంధించిన పలకలు ఉన్నాయి. పైన ఆ వర్క్ నడుస్తోంది. మనం చూడొచ్చు బేస్ అయితే ఇప్పుడు రేకులు, ఆ రేకుల పైన సోలార్ రూఫ్స్ని, సోలార్ ప్యానల్స్ని ఫిట్ చేస్తున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. అంటే సోలార్కి సంబంధించిన లైటింగే ఏదైతే ఉంటుందో దాన్నే యూజ్ చేస్తూ ఇక్కడ టోటల్లీ లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా జరగబోతున్నాయి. సోలార్ లైటింగ్ మనం చూడొచ్చు, అది ట్యూబ్ లైట్స్. ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా లైట్స్ ఆన్ చేసిన తర్వాత పూర్తిగా డిఫరెంట్గా మారబోతోంది అని కూడా చెప్తున్నారు. ఇటు మనం చూడొచ్చు గార్డెనింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు స్పష్టంగా. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ గార్డెనింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో హ్యాపీగా రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఇటు ORRని చూస్తూ ఇటు రోడ్ వైపున వెహికల్స్ పాస్ ఆన్ అవుతుంటే వాటిని చూస్తూ ఆ మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తే ఆ అనుభూతే వేరు. మనకు తెలుసు నానక్రామ్గూడ అండ్ నార్సింగి, కోకాపేట ఈ ప్రాంతాలు అన్నీ కూడా IT హబ్కి సంబంధించిన ప్రాంతాలు కాబట్టి IT వాళ్ళు చాలామంది తమ వెహికల్స్ని పక్కన పెట్టి హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి స్ట్రెస్ కావచ్చు, లేదంటే కూర్చొని వర్క్ చేయడం కావచ్చు, వాటి నుంచి రిలాక్స్ కోసమని చాలామంది ఆఫ్టర్ కరోనా చాలామంది సైక్లింగ్ చేయడం మొదలు పెట్టేశారు. అంటే హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి సైక్లింగ్కి సంబంధించిన అలవాటు కూడా మొదలు పెట్టేశారు. సో ఆ డిమాండ్ కూడా ఒకటి వినిపించింది చాలా మట్టుకి. అంటే IT కారిడార్స్లో మనకు తెలుసు సైకిల్స్ను కూడా ఏర్పాటు చేశారు, కొంత ప్రోత్సహించారు, సైకిల్ని వాడండి, మీ బండ్లను అన్నిటిని కూడా పక్కన పెట్టండి అని. సో అందులో భాగంగానే IT కారిడార్ని బేస్ చేసుకొని ఇక్కడే సైకిల్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. ఇది 23 కిలోమీటర్లుగా ఉండబోతోంది. సోలార్ రూఫ్ టాప్కి సంబంధించింది మాత్రం ఒక 2 కంట్రీస్లో మాత్రమే ఉంది ఇప్పటి వరకు. ఒకటి జర్మనీ అండ్ దక్షిణ కొరియాలో మాత్రమే ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఏర్పాటు కాబోతోంది. సో ఎందుకు ఐకానిక్ అన్నానంటే ఇట్లాంటి థాట్స్ కావచ్చు HMDA టేకప్ చేస్తోంది. సో హైదరాబాద్ వాసులు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే హెల్త్కి సంబంధించిన కాన్షియస్నెస్ కూడా మన హైదరాబాదీలో చాలా మట్టికి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఈ సైకిల్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. ఈ వర్క్ ఏదైతే నడుస్తుందో ఇంకా ఫినిష్ అయితే కాలేదు కానీ బట్ ఈ స్ట్రెచ్ అంతా మనం జర్నీ చేసినప్పుడు కూడా చూడటానికి కూడా చాలా బాగుంది. పక్కననేమో ORR, దెన్ ఇక్కడ సైకిల్ ట్రాక్ అండ్ అటువైపు రోడ్. సో హ్యాపీగా ఎవరైనా రావచ్చు, ఈ సైకిల్ ట్రాక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను బికాస్
ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని పాసింగ్ కింది నుంచి అండర్ బ్రిడ్జ్ పాస్ వేస్ ఉన్నాయన్నమాట. అందుకని ఇక్కడ కాషియస్ బోర్డ్స్ కూడా పెట్టారు, గో స్లో అనేసి, ఇక్కడ టర్నింగ్ ఉంది అనేసి. అక్కడ కూడా కొన్ని బోర్డ్స్ అంటే కాషన్ బోర్డ్స్ కూడా పెట్టారు. సో ప్రపంచ స్థాయిలో వసతులు కల్పించడం కావచ్చు, సదుపాయాలు కల్పించడం కావచ్చు, హైదరాబాద్ మన జీవన ప్రమాణాలు పెంచేందుకు ఒక రకంగా తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది. సో రోడ్లు అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తదితర అంశాలతో పాటు అత్యుత్తమ సేవలు అందించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తోంది. ఇప్పటికే అనేక ప్రణాళికలు కూడా అమలు చేస్తోంది. దాంట్లో భాగంగానే జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చాలా రకాలు అయినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. సో ఇందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ పక్కన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం ప్రస్తుతం అయితే హెచ్ఎండిఏ టేకప్ చేసింది. సో ఇది ఈ వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సైకిల్ ట్రాక్ని ఫినిష్ చేసి నగరవాసులకి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం అయితే ఒక రకంగా జరుగుతోంది అని చెప్పొచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా రంగాలకు చెందిన వాళ్ళు కూడా సైకిల్ రైడ్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కూడా వన్ ఆఫ్ ది రీజన్. అందుకని నగరవాసుల అభిరుచికి అనుగుణంగానే ఈ ఔటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రాక్ని నిర్మిస్తున్నారు. మొదటి ఐటీ కారిడార్ పరిధిలోనే ఈ ట్రాక్ను ప్రస్తుతం అయితే అందుబాటులోకి తెచ్చేందుకు ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. నానక్రామ్గూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, కోకాపేట్, కొల్లూరు ప్రాంతాల్లో ఓఆర్ఆర్ లోపల వైపు ఈ సర్వీస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది అని చెప్పాలి. సో ఇది సర్వీస్ రోడ్. సో ట్రాక్ పొడవునా పచ్చదనం ఉండేలాగా గార్డెనింగ్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఫినిష్ అయితే మాత్రం ఒక డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారు. మేబీ ఈ మంత్ అంటే ఆగస్టు 15th వరకే ఈ టోటల్ నిర్మాణం అంతా పూర్తి చేసుకొని ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ అయ్యి ఆగస్టు 15th నుంచే ఈ సైకిల్ ట్రాక్ అందుబాటులోకి తేవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. సో చూద్దాం ఆగస్టు 15th ఈ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్కి సంబంధించి ప్రారంభోత్సవ తేదీ అయితే ఖరారు అయింది అని చెప్తున్నారు. సో అప్పటి వరకు అయితే మరి ఇది స్టార్ట్ అవుతుందో లేదా వేచి చూడాలి. బట్ శరవేగంగా అయితే ఈ పనులన్నీ జరుగుతున్నాయి, చూడాలి.